నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చి ఉన్నాము. వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం సీతా మనోభిరామం అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో థర్డ్ పార్ట్. రామ్ గదిలోకి వచ్చాడు. సీత నైటీలో ముడుచుకొని తన ప్లేస్లో పడుకొని ఉంది. అసహనంగా, కోపంగా, నిస్సత్తువుగా అనిపించింది రామ్కి. అమాయకంగా నిద్రపోతున్న సీతను చూస్తే జాలి కూడా వేసింది. సీత సారీ అని అనుకున్నాడు. రెడీ అయి పడుకున్నాడు. సీతకి 4ంటికి మెలకు వచ్చింది. తన టైంకి తను చూసుకొని లేచి పక్కనే రామ్ పడుకొని ఉండడం చూసి, అయ్యో నేనేంటి ఇంత పోయాను, ఇంత మొద్దు నిద్రపోయానేంటి, రాత్రి వచ్చి నన్ను లేపటం ఇష్టం లేక ఆయన పడుకున్నారేమో అని అనుకుంది. సారీ రామ్ అని అనుకుంది మనసులో. తను తన కాలకృత్యాలు తీర్చుకొని డైరీ రాసుకొని కిందకొచ్చి, ఆంటీ చూడండి రామ్ నన్ను లేపనే లేదు, తనని తాను తిట్టుకుంది. నేను ఎంత మొద్దు నిద్రపోయానో తెలుసా, ఆయన ఏమనుకుంటారో ఏంటో అంది సిగ్గుగా. రోహిణి నవ్వి, ఏమనుకోడమ్మా, ఏమనుకుంటాడు, నువ్వు హాయిగా నిద్రపోయావని అనుకుంటాడు. సీత, వాడు లేటుగా వచ్చినా ఎప్పుడైనా ఏమి అనుకోకమ్మా అంది. ఛీ, ఎందుకు అనుకుంటానాంటీ, ఆయనకి మాత్రం ఉండదా రావాలని అని కాఫీ ఫ్లాస్కో కప్పు తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఉండదు సీత, ఇందిర గురించి ఆలోచనలో ఉన్నాడు వాడు, నీ గురించి ఇంకా ఆలోచన మొదలు పెట్టలేదు అని అనుకుంది ఆవిడ బాధగా. రోహిణి అన్న భర్త పిలుపుకి వెనక్కి తిరిగింది. గుమ్మంలో రాజారావు నుంచొనున్నాడు. రోహిణి, మనము బెంగళూరింటికి వెళ్ళిపోదాం పిల్లల్ని తీసుకొని అన్నారు. ఆవిడ ఆశ్చర్యపోయి, ఎందుకండి అంది. చూడు, నువ్వు నేను ఇక్కడ ఉన్నామనుకో, రామ్కి మనం ఉన్నామనే ధైర్యం ఉంటుంది, లేకపోతే వాడే తప్పకుండా ఇంటికి వస్తాడు. కానీ వాళ్ళు చిన్నవాళ్ళండి అంది ఆవిడ. రోహిణి, కొన్నాళ్ళు తప్పదు అన్నారు. సరేనండి అందావిడ. తెల్లారి కళ్ళు తెరిచిన రామ్కి ఎదురుంగా సోఫాలో కాఫీతో ఎదురు చూస్తున్న సీత కనిపించింది. లేచారా అని గబగబా దగ్గరకొచ్చి 2 చెవులు పట్టుకొని సారీ అంది. రామ్ నవ్వి ఆశ్చర్యపోయి, ఎందుకీ సారీ అన్నాడు. రాత్రి నేను కుంభకర్ణుని చెల్లెల్లా నిద్రపోయాను. మీకోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే తెలియలేదు. మీరు వచ్చే టైంకి నేను లేచిలేను అంది. పర్వాలేదు సీత, హాయిగా నిద్రపోయావు, దాందేముంది అన్నాడు. ఈరోజు నిద్రపోను అంది. నవ్వాడు. సారీ, నిన్న రాలేకపోయాను అన్నాడు. పర్వాలేదండి, ఆఫీస్ అన్నాక 1,00,000 పనులుంటాయి, టైంకి వచ్చేయాలంటే ఎలా కుదురుతుంది, నేనేం అనుకోనండి అంది. నవ్వి థ్యాంక్స్ అన్నాడు. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు అంది. మరి ఇందాక నువ్వు సారీ ఎందుకు చెప్పావు అన్నాడు. తలొంచుకొని నవ్వింది సిగ్గుగా. ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తలూపింది. బాత్రూంలోకి వచ్చాక చాలా బాధ అనిపించింది రామ్కి. పాపం తనకేం తెలియదు. నిన్న తను ఇందుతో టైం స్పెండ్ చేసి రాత్రికి వచ్చాననే విషయం తెలిస్తే సీత నన్ను తప్పకుండా అసహించుకుంటుంది. స్వామి, ఆ అమాయకురాల్ని రక్షించు అని అనుకున్నాడు. కొంత సమయం గడిచింది. టిఫిన్ తింటూ తలెత్తిన రామ్కి తననే చూస్తున్న సీత కనిపించింది. అతని చూపులు తడబడి, ఏంటలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదండి అని తలూపింది సీత సిగ్గుగా. కానీ రామ్కి అర్థమైంది, ఆ చూపులు తను ఇందుని చూసే చూపులా ఆరాధనాపూర్వకంగా ప్రేమగా ఉన్నాయి. సీత అంటూ లోపలికొచ్చింది అత్తగారు. ఇద్దరు అటు చూశారు. రామ్, ఇవి కళాభారతిలో మీ నాన్నగారి స్నేహితుడు, తనకు తెలిసిన వాళ్ళది ఎవరిదో ప్రోగ్రాం జరుగుతుంటే టికెట్లు పంపించాడు. నువ్వు సీత ఇద్దరు వెళ్ళిరండి అంది. అమ్మా అని ఏదో చెప్పబోయిన రామ్ని, రామ్ రీజన్స్ చెప్పకు అంది తల్లి. తల్లి అలా ఎందుకు చెప్తోందో అర్థమైంది రామ్కి. మౌనంగా ఉన్నాడు. చూడు సీత, నేను చెప్పటం కాదు, మీ ఆయన్ని రమ్మనమని నువ్వు చెప్పు అంది. సీత కంగారు పడి, ఆయనకి బయటికి వెళ్ళాక ఏం పనులు వస్తాయో, తీరుకుంటే ఆయనే వస్తారుగా ఆంటీ అంది. ఒకవేళ కుదరకపోతే ఇద్దరం బాధపడాలి అంది. ఆ మాటకి, ఆ మంచితనానికి రామ్ మనస్సు ఒక్కసారి కలుక్కుమంది. బానే ఉంది, ముగుడు ముగుడే, పెళ్ళాం పెళ్ళామే అంటూ ఆవిడే వెళ్ళిపోయింది. రామ్ని చూసి, మీరు నా కోసం ఇబ్బంది పడద్దు, మీ వీలు చూసుకొని రండి అంది నవ్వుతూ. సీతని, ఆ స్వచ్ఛతని చూసి, వస్తా సీత, తప్పకుండా వస్తాను
అన్నాడు రామ్. నవ్వింది. రామ్ బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 అయింది. బీచ్లో కూర్చొని ఒకరి దగ్గర ఒకరు కబుర్లు చెప్పుకుంటున్నారు ఇందిరారామ్. ఇందు ఏదో చెప్తోంది. రామ్ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. హలో, ఏంటి ఏంటి సార్ అంత దీర్ఘాలోచనలో ఉన్నారు అంది ఇందు. ఇందు చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, ఇందు, నేను చాలా తప్పు చేస్తున్నాను, మోసం చేస్తున్నాను. సీత నన్ను ఏమనుకుంటుంది? అసహించుకుంటుందేమో. తను చాలా ప్రేమగా ఉంటుంది, ఏమనదు, దెబ్బలాడదు, అలగదు. కానీ నాకు నీ మీదున్న ప్రేమ, నీకు నా మీదున్న ప్రేమ, సీత కళ్ళల్లో ఆ ఆరాధన ప్రేమ నాకు కనిపిస్తోంది. అలాంటిదే. నాకు ఆ ప్రేమ చూసినప్పుడల్లా చాలా భయంగా బెంగగా ఉంటుంది అన్నాడు. నో రామ్, మనం తప్పు చేయలేదు. ఈ విషయం అందరికీ తెలుసు, ఒక సీతకి తప్ప. నీ వలన తన లైఫ్ ఏమవ్వదు. రామ్, సీతకి నెమ్మదిగా నచ్చచెప్పి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అంది ఇందు. సీత వింటుందా అన్నాడు. ఆప్షన్ లేదు రామ్. వినకపోతే మన లవ్ని యాక్సెప్ట్ చేయాలి. తాళి కట్టకపోయినా మనిద్దరం ఒకటే అని తెలుసు. రామ్, నేను నిన్ను సీతకిచ్చి తప్పు చేశానా అంది ఇందు దిగులుగా. నో ఇందు, నువ్వు చెప్పింది నిజమే. సీతకి త్వరగా వీలు చూసుకొని అంతా నేనే చెప్పేస్తాను అన్నాడు. నిన్ను వదలలేనని కూడా చెప్తాను. వింటుందా అంది. వినాలి, వినకపోతే అనే ఆలోచనలో తప్పదేమో అన్నాడు. అలా ఇద్దరూ కాసేపు గడిపి టైం చూసుకున్నాడు రామ్. ఎందుకో అతని మనసు సీత మీదకి వెళ్ళింది. పెళ్ళైనాక తనని అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇందు, మన మీద అనుమానం రాకుండా ఉండాలంటే సీతని బయటికి తీసుకెళ్ళాలి అన్నాడు. ఏంటి సార్, పెళ్ళాం మీదకి వెళ్ళిందా గాలి అంది ఇందు కన్ను కొట్టి. తప్పదు అన్నాడు. ఏయ్, తప్పదని ఇంకో కార్యక్రమం కూడా పూర్తి చేసేస్తావా అంది. మూడొస్తే చేసేస్తాను అన్నాడు. నిన్ను అంది 2 దెబ్బలేసి. మరి నువ్వు అడగడం బాగుందా అన్నాడు. రామ్, నీలాంటి పుణ్యపురుషుణ్ణి వదలటం ఏ ఆడపిల్లకి ఇష్టం ఉంటుంది చెప్పు? పైగా అన్ని అధికారాలు ఉన్న అర్ధాంగి సీత అంది బాధగా. ఏయ్ పిచ్చి ఇందు, తాళి కడితే పెళ్ళైపోతుందా అంది. తాళి కడితే పెళ్ళైపోతుంది రామ్ అంది ఇందు కూడా బాధగా. సరే, నీకంత అనుమానంగా ఉంటే నేను అసలు వెళ్ళను, సరేనా అన్నాడు. నో రామ్, నాకు నీ మీద అనుమానం లేదు, వెళ్ళిరా అంది. ఓకే, బాయ్ అని ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వచ్చేశారు. 6:45 అయింది. రామ్ కని స్వెటర్ అల్లుతోంది సీత, ఏమీ ఊసిపోక. తల్లి రామ్ రావడం చూసి ఆనందంగా, వచ్చావా, బయటికెళ్ళరండి అంది ఆనందంగా. తలుపి పైకెళ్ళాడు. సీత తన ఫ్రెండ్తో మాట్లాడుతోంది. ఫోన్ స్పీకర్లో పెట్టి స్వెటర్ అల్లుకుంటోంది. సీత సోఫాలో ఆ టేపుకు తిరిగి కూర్చొనుంది. రామ్ రావడం గమనించలేదు. రామ్ గుమ్మంలో ఆగాడు. ఏయ్ సీత, మీ ఆయన వచ్చారా అంది అవతలమ్మాయి. ఇంకా రాలేదు, వస్తారు అంది. ఏయ్, నీ రాముడు ఎలా చూసుకుంటున్నాడు నిన్ను అంది అవతలమ్మాయి. చాలా మంచివారు సుసి, కానీ చాలా బిజీగా ఉంటారు. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అంది సీత గర్వంగా. ఏంటి, శరీరమా మనసా అంది సుసి. చి, నోరు మీవే, ఆయన మనసే అంది. అవునే, పెళ్లిలో చూసాం మేం, చాలా బాగున్నాడతను. ఏయ్ నోర్ముయ్, నా రాముడికి దిష్టి పెట్టకు అంది సీత. అబ్బో, నీకే ఉన్నాడమ్మా అంతోటి అందగాడు అంది అవతలమ్మాయి. అవును, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై రామ్ అంది సీత. రామ్కి ఇంకా అసహనంగా అనిపించింది తన నమ్మకానికి. బాధ కూడా వేసింది. అమ్మా సీతమ్మ తల్లి, నీ రామనామాన్ని కాస్త ఆపి మామూలు మాటలు మాట్లాడవే అంది సుశీల. ఊహు, రామనామం ఆపితే సీత ప్రాణం ఉండదు అంది సీత. ఉలిక్కిపడి చూశాడు రామ్. సరే, మా శ్రీవారు వచ్చినట్టున్నారు. మా పిల్లలు ఇప్పటికే ఇల్లు పీకి మళ్ళీ కట్టడం కూడా మొదలుపెట్టారు. మళ్ళీ రేపు చేస్తాను. బాయ్ సీత అంది సుశీల. బాయ్, జాగ్రత్త అంది. ఓకే అని సెల్ ఆఫ్ చేసి తన దోలో తను కుట్టుకుంటోంది. అసహనంగా ఉన్న నవ్వు తెచ్చిపెట్టుకుని హాయ్ అన్నాడు సీతకి ఎదురెళ్ళి. ఉలిక్కిపడింది. నీడిల్ చేతిలో గుచ్చుకుంది. అరే అన్నాడు. తన చేతి రక్తం చూసి ప్యాంటు జోబులోంచి కర్చీఫ్ తీసి గవాలన చుట్టాడు. సారీ సీత అన్నాడు. సీత తేరుకొని పర్వాలేదండి అంది. నవ్వి ఇట్స్ ఓకే అంది. బయటికి వెళ్దామా అన్నాడు. ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏయ్ నిన్నే అన్నాడు. నవ్వి సారీ,
క్షణంలో వచ్చేస్తాను అని ఆ స్వెట్టరు, నీడిల్స్, బండిల్స్ అన్నీ తీసుకొని లోపలికి పరిగెత్తింది. రామ్‌కి చాలా బాధగా అనిపించింది. భారంగా కళ్ళు మూసి తెరిచాడు. ఇద్దరూ రెడీ అయినారు. రామ్ వెనక వెళ్తుంటే అత్తగారు, మావగారు చాలా సంతోషించారు. కార్ డ్రైవ్ చేస్తూ సీతని మధ్య మధ్యలో చూస్తూ ఆనందంతో వెలిగిపోతున్న సీత ముఖాన్ని చూస్తూనే డ్రైవ్ చేశాడు రామ్. "ఏమండి మనం ఎక్కడికెళ్తున్నాం ఇప్పుడు?" అంది. "కళాభారతికి వెళ్తున్నాం సీత" అన్నాడు. "మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం బయటికి ఒంటరిగా వచ్చిందిదే. ఫస్ట్ టైం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్దామా?" అంది. నవ్వి "నీ ఇష్టం" అన్నాడు. "సారీ మీ ప్లాన్ ఏదన్నా మార్చానా? పాడు చేశానా?" అంది. "నో సీత, నువ్వు చాలా మంచి అమ్మాయివి. లోకం పోకడ నీకసలు తెలీదు. మరీ ఇంత మెత్తగా ఉంటే ఎలాగా?" అన్నాడు సరదాగా. సీత రామ్ వైపు తిరిగి "అంటే" అంది. "నేను రాకపోయినా దెబ్బలాడవు, అలగవు, కోపం తెచ్చుకోవు అనమాట" అన్నాడు. "ఇవన్నీ చేస్తే సాటి మనిషికి విసుగు, విరక్తి వస్తాయండి. ఉన్న ప్రేమ గూడా తగ్గిపోతుంది. ఏ మనిషినైనా గెలుచుకోవాలంటే ప్రేమ, చిరునవ్వు, క్షమ ఇవుండాలని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు" అంది. "ఓ! అయితే అవే నీ ఆయుధాలా?" అన్నాడు నవ్వుతూ. "ఏ ఈ ఆయుధాలు మీకు నచ్చలేదా?" అంది. "చాలా నచ్చాయి సీత. అంకుల్ చాలా కరెక్ట్‌గా చెప్పారు" అన్నాడు రామ్ నవ్వి. "థాంక్స్" అంది సీత. గుడి వచ్చింది. ఇది సంపత్ వినాయకుడి గుడి. ఇక్కడ ఇది చాలా ఫేమస్. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈయనని దర్శించుకొని దండం పెట్టుకుంటారు అని చెప్పాడు రామ్. అలాగా అని ఇద్దరూ దిగి పూజ చేయించుకున్నారు. ఒక సెల్ఫీ అంది సిగ్గుగా. వై నాట్ అని తనకి దగ్గరగా నుంచున్నాడు. తీసుకుంది. ఆ చిన్నదానికే సీత చాలా ఆనందపడింది. రామ్‌కి చాలా బాధ అనిపించింది. బీచ్‌కి వచ్చేశారు. "అరే! బీచ్" అంది సంబరంగా. ఈ లోకంలోకొచ్చాడు డ్రైవ్ చేస్తున్న రామ్. తను కావాలని రాలేదు. ఇందుని మీట్ అవ్వటం కోసం రోజూ అలవాటైన రూట్ అది. అదే ఆలోచనలో ఉండి అటే వచ్చేశాడు. తన మైండ్ యాబ్సెన్స్‌లో కూడా వాళ్ళ గురించి ఆలోచించుకోవటంకి తనకే అసహనంగా అనిపించింది. "ఏయ్! బీచ్ చూడలేదా?" అన్నాడు. "చిన్నప్పుడు మెడ్రాస్ ఫ్రెండ్స్‌తో స్కూల్ తరపున ఎక్స్‌కర్షన్‌కి వెళ్ళానండి. అప్పుడు చూశాను. మళ్ళీ ఇదే. మా ఊర్లో గోదావరి ఉందిలెండి. కానీ సముద్రం చాలా బావుంటుంది కదా!" అంది. "అవును" అన్నాడు తను కూడా సంబరంగా. "ఏవండీ! ఈసారి కొంచెం వెళ్తురుండంగా తీసుకురారా? నీళ్ళ దగ్గరికెళ్దాం" అంది. "ఓకే. తప్పకుండా తీసుకొస్తా" అన్నాడు. ఈ లోపల పల్లీలమ్మే చిన్న పిల్లాడు వచ్చాడు. "సార్ తీసుకోండి సార్" అంటుంటే, "అరే! ఇవి అమ్మితే నీకెంతొస్తాయి?" అంది. "500 అక్కా" అన్నాడు. "సరే ఆ 500 నేనిస్తాను. ఇంటికెళ్ళిపోతావా?" అంది. "అమ్మో! వద్దక్కా. అలా ఎవరి దగ్గర ఊరికే తీసుకోకూడదు అని అమ్మ తిడుతుంది తీసుకుంటే" అన్నాడు. "నేను కొనుక్కుంటారా? కవర్‌లో పోసివ్వు" అంది. వాడు ఆనందంగా ఆ పల్లీలన్నీ కవర్‌లో పోసి ఇచ్చాడు. రామ్ సీతనే చూస్తున్నాడు. "ఇదిగో 500" అంది. వాడు తీసుకొని పరిగెట్టపోతే వాడి చెయ్యి పట్టుకుంది. "అరేయ్! ఇన్ని పల్లీలు మేమిద్దరం తినలేనురా" అంది. వాడు ఎలా అన్నట్లు చూశాడు. "అవును. నీకు అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళెవరైనా ఉన్నారా?" అంది. "ఒక అక్క, ఒక తమ్ముడు" అన్నాడు వాడు. "అయితే మేము కొంచెం తీసుకుంటాము" అని రామ్ చేతిలో కొన్ని పోసి, తన చేతిలో కొన్ని తీసుకొని, "మరివి" అన్నాడు. "ఇవి నీకు, మీ అక్కకి, మీ తమ్ముడికి" అంది. "మా పేరు చెప్పుకొని తినండి" అంది. "అలాగే" అని వాడు పరిగెత్తబోయి మళ్ళీ వెనక్కొచ్చి "మీ పేరేంటక్కా?" అన్నాడు. "నా పేరు సీత. ఈయన పేరు రామ్." "ఓహ్!" అని వాడు "సీతారాం అన్నమాట" అని వాడు పరిగెత్తాడు. నవ్వుతూ ఇటు తిరిగింది సీత. "ఏంటలా చూస్తున్నారు?" అంది. "వాడా పల్లీలు తినడు సీత. మళ్ళీ దాచిపెట్టి రేపు అమ్ముతాడు" అన్నాడు. "తెలుసండి. కానీ వాడు ఒక మాటన్నాడు గుర్తుందా? ఊరికే తీసుకుంటే అమ్మ తిడుతుంది అని. పాపం ఆ తల్లి అభిమానం చంపుకొని వాళ్ళని పోషించలేక ఈ పరిస్థితిలో వాళ్ళని పనికి పంపింది. లేకపోతే చదివించేదిగా. అన్నింటికీ డబ్బేగా మూలం. నేను రోజూ వారి ఆకలి తీర్చలేకపోవచ్చు. కానీ ఈరోజు వాళ్ళని తృప్తిగా తింటారు. రేపు ఆ పల్లీలే ఇంకో పూట వాళ్ళకి జీవనాధారం అవుతాయి" అంది. "వెరీ గుడ్" అన్నాడు నిజంగానే ప్రశంసిస్తూ రామ్. రామ్‌ని చూసి నవ్వింది సిగ్గుగా సీత. మనసులో సీత మంచి ఉన్నత భావాలున్న అమ్మాయి, విలువలున్న అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని నేను మోసం చేస్తున్నానని అనుకున్నాడు. "ఏవండీ ఆ గవ్వల బొమ్మలను చూసొస్తాను" అంది. "ఓకే. వెళ్ళిరా" అన్నాడు.
నవ్వుతూ. వెళ్ళి అన్నీ చూసింది. అక్కడ పచ్చబొట్టు వేసే అవ్వ కూడా కూర్చొనుంది. సీతకి ఒక ఐడియా వచ్చింది. రామ్ పేరు వేయించుకుంటే అని అనుకుని వెనక్కి చూసింది. రామ్ సముద్రాన్ని చూస్తున్నాడు. అవ్వ దగ్గరికెళ్ళింది. "అవ్వ, ఈ పచ్చబొట్టు చివరిదాకా ఉంటుందా?" అంది. "ఉంటుందమ్మా" అంది అవ్వ. "అయితే అందంగా చిన్నగా రామ్ అని రాయి" అంది తను కూడా ఒక పేపర్ మీద రాసి చూపిస్తూ. "అలాగే, కొంచెం ఓర్చుకో అమ్మా, కొంచెం చొరచొరమంటుంది" అంది. "అలాగే" అంది సీత. అవ్వ వేసింది. సీత ముఖం కందిపోయింది. చాలా బాధగా ఉంది. "ఏం పర్వాలేదు. రాత్రికి కొంచెం చొరచొరమన్నా రేపటికి తగ్గిపోతుందమ్మా" అంది. నవ్వి డబ్బులిచ్చి ఆ ప్లేస్‌లో రుమాలు చుట్టుకొని వచ్చి రామ్ దగ్గర కూర్చుంది. "చూసావా?" అన్నాడు. "ఆ! బావున్నాయండి చాలా" అంది. "సీత, ఏంటలా ఉన్నావు? ముఖమేంటి అలా ఎరుపెక్కిపోయింది?" అన్నాడు. "ఏం లేదు" అంది. "ఆర్ యూ ఆల్ రైట్?" అన్నాడు. "యెస్, పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్" అంది. కానీ ఏదో తేడాగా అనిపించింది రామ్‌కి. "సీత, ఇంటికెళ్దామా?" అన్నాడు. అంది. చెమటలు పడుతున్నాయి సీతకి. కారులో కూర్చున్నాక చూశాడు. చేతికి రుమాలు చుట్టి ఉండడం. "సీత, ఏమైంది చేతికి?" అన్నాడు. "ఏం కాలేదు, ఏం కాలేదు" అంది. "మరి ఆ రుమాలెందుకు చుట్టుకున్నావు?" అన్నాడు. "ఏం లేదు" అంది. రామ్ చెయ్యి పట్టుకొని చూడబోయాడు. లాగేసుకుంది. "అరే, ఏంటిది చూడని" అని బలవంతంగా తీసి రుమాలు లాగాడు. "ఆ" అంది బాధగా. ఎర్రగా కమిలిపోయి ఉంది చెయ్యి. పచ్చబొట్టు 'రామ్' అని ఉంది. నిశ్చేష్టుడై సీతని చూశాడు. "అక్కడ వేస్తుంటే" అని సీత నసిగింది. "ఏంటి పిచ్చి పని రామ్, ఏంటి పిచ్చి పని సీత?" "అది కాదండి, మీ పేరు రాయించుకోవాలనిపించింది. బాగుంది వరస. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు సీత. ప్రేమనేది మనసులో ఉంటే చాలు. ఇలా నిన్ను నువ్వు బాధించుకోకు" అన్నాడు. నవ్వింది. "లేదండి, ఇది రేపటికి అందంగా వస్తుంది" అంది. రామ్‌కి పనికి మతిపోయింది. ఈ పిల్ల నా మీద ఇన్ని ఆశలు పెంచుకుంటోంది. రేపు నేను తన సొంతం కాదంటే భరించగలదా అని అనుకున్నాడు. ఇంటికొచ్చాక సీతని మళ్ళీ చివాట్లేశాడు. నవ్వి ఆనందపడింది సీత. బాధపడలేదు. కానీ రామ్‌కి చాలా అసహనంగా, బాధగా కూడా అనిపించింది. మర్నాడు ఇందు ఇంటికి వెళ్ళాడు రామ్. ఆ రోజు ఇందుకి సెలవు ఆఫీస్‌కి. తను కూడా సెలవు పెట్టాడు. తల్లి తండ్రి ఊరు వెళ్లారు. ఇందు ఒక్కతే ఉంది. ఆమె వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు. అంత ఉన్న కుటుంబం కాకపోయినా ఉన్న దానిలో వాళ్ళ వరకు వాళ్ళు హాయిగానే బతుకుతారు వాళ్ళు. బెల్ ఆగకుండా మోగుతుంటే ఇందు పరిగెత్తుకొచ్చి, "అరే, ఎవరు? వస్తున్నాను" అంటూ రామ్‌ని చూసి తలుపు తీసి ఆశ్చర్యపోయింది. రామ్ లోపలికి రాగానే తలుపేసి, "ఏంటి రామ్, ఏమైంది, ఆఫీస్‌కెళ్ళలేదా?" అంది. "ఏంటలా ఉన్నావు?" అంది. రామ్ సీరియస్‌గా, "ఎలా ఉన్నాను? ఇంకా పిచ్చెక్కి వీధిన పడలేదులే" అన్నాడు. "ఆ రోజు తొందరలోనే వస్తుంది. ఆనందంగా చూద్దురు గాని" అన్నాడు. "ఛీ! ఏంటా మాటలు రామ్" అని, "కొంచెం మంచినీళ్ళు తాగు" అని వాటర్ తెచ్చి ఇచ్చింది. తాగాడు. రిలాక్స్ అయ్యి, "రామ్, ఇప్పుడు చెప్పు" అంది తన పక్కనే కూర్చుంటూ. "ఏం చెప్పనిందు" అని నిన్న జరిగిందంతా చెప్పాడు. ఎందుకో ఆ మాటకి ఈర్ష్య అనిపించింది ఇందుకి. తను, రాము కొన్ని వందల సార్లు బీచ్‌కి వెళ్లారు. తనకెప్పుడూ ఐడియా రాలేదు. "ఇందు, ఇప్పుడు చెప్పు, ఆ పిచ్చి సీతని నేనేం చేయను" అన్నాడు. రామ్‌ని అయోమయంగా చూసింది ఇందు. "ఏం చెప్పను రామ్" అంటూ తను కూడా దిగాలుగా కూర్చుంది. "సరే, ఇప్పటిదాకా నేను పిచ్చి వెధవలా మీ అందరి మాట వింటూ వచ్చాను. ఇప్పుడు జీవితంలో నేను తీసుకునే నిర్ణయం శాసనమవ్వాలి. లేదా నేనసలు ఊరుకోను" అన్నాడు. "ఛీ! ఏంటా మాటలు రామ్" అంది. "అయితే నా మాట వింటావా" అన్నాడు. "చెప్పు" అంది. "చూడు, నేను ఇంక ఈ దాగుడు మూతలు ఆడలేను. నేను సీతని మోసం చేయలేను. నిజం తెలిసేలోగా మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి" అన్నాడు. ఇందు "కానీ రామ్" అంది. "ఎల్లుండి మన పెళ్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో. నా మాటకు ఎదురు లేదు" అన్నాడు. ఇందు రామ్‌ని చూసి, "సరే రామ్, కానీ సీత" అంది. "సీత గురించి నాకొదిలేయ్" అన్నాడు. సాయంత్రం దాకా ఇందుతో గడిపి రాత్రికి డిన్నర్ కూడా చేసి ఇద్దరు కబుర్లు చెప్పుకుని చాలా రాత్రికి వచ్చాడు. సీతను చూసి, "అన్నం తిన్నావా" అన్నాడు. "లేదు" అంది. "ఇంకెప్పుడు వెయిట్ చేయకు. అలా వెయిట్ చేస్తే నేను మాట్లాడను నీతో" అన్నాడు. సీత మౌనంగా వింది.
రామ్ పేరు ఆనందంగా చూసుకుంది తన తెల్లటి చేతి మీద. మొన్నాడందరూ చాలా బాధగా ఉన్నారు. రామ్ లేచి వచ్చేటప్పటికే సీత తండ్రి పరాత్పరం హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. సీత కంటికి ధారగా ఏడుస్తోంది. రామ్కి చాలా జాలి వేసింది. సీత అని సీతని భుజం చుట్టూ చేయి వేసి ఓదార్చాడు. సీత పెద్దగా ఏడుస్తూ ఏవండి ఇంక నాకెవరున్నారు అంది బాధగా. తన ప్రమేయం లేకుండానే నేను లేనా సీత అన్నాడు. సీత రామ్ గుండెలో తల దాచుకొని ఏడ్చేసింది పెద్దగా. రామ్కి కూడా ఆ పిచ్చి పిల్ల బాధ చూడలేక హక్కున చేర్చుకున్నాడు. మొదటిసారి ఆ బాధలోనే వాళ్ళకి ఏంటోగా ఒకరికొకరు ఉన్నట్లు అనిపించింది ఆ స్పర్శ. రామ్ తనే అన్నీ దగ్గరుండి చేశాడు. తను ఇందుతో అన్నదేమిటి? ఇప్పుడు జరిగిందేమిటి? సీత రాను రాను ఎంత వదుల్చుకుందామనుకున్నా తనకి అతి దగ్గరగా సమీపించటం రామ్‌కి ఆశ్చర్యంగా అనిపించింది. ఇందుతో మెసేజ్‌లు పెట్టుకుంటూనే ఉన్నాడు. చాటింగ్ చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ. రామ్ సీత అన్నం తిందా అని పెట్టింది ఇందు. కొంచెం అది నేను బలవంతంగా బతిమిలాడి పెట్టాను అన్నాడు. రామ్ మనమేమనుకుంటున్నాం? ఏం జరుగుతోంది? ఏం జరగనుంది? అని బాధపడింది ఇందు. తను బాధపడ్డాడు. కానీ సీత వదలలేక తప్పక వదలని భరించాల్సి వచ్చిన బంధంలా అనిపించింది రామ్‌కి. ఇదండి థర్డ్ పార్ట్. తర్వాత అసలు సీతారాముల మధ్య ఏం జరగనుంది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.